వెల్కమ్ టు తెలుగులో టెక్ హెల్ప్ ఛానల్. మనం ఇక్కడ F&O స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు పార్ట్ 1 వీడియో కనుక చూడకుండా ఉంటే మీరు పార్ట్ 1 చూసి పార్ట్ 2 వీడియోకి రండి. ఇది పార్ట్ 2 వీడియో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది. పార్ట్ 2 వీడియో డైరెక్ట్గా చూస్తుంటే మీకు చాలా వరకు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. కాబట్టి పార్ట్ 1 వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మీరు పార్ట్ 2 వీడియోకి రండి. అక్కడ కవర్ చేయండి ఇక్కడ మనం కవర్ చేస్తున్నాము. ఇక్కడ మనం బయింగ్ ఫార్ములా చూసాము. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ మైనస్ నిన్నటి ఓపెనింగ్ ప్రైస్ పాజిటివ్ వచ్చింది అనుకోండి. మళ్ళీ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ పాజిటివ్ వస్తే మనం బైకి వెళ్ళాలి. ఇక్కడ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ మైనస్ నిన్నటి ఓపెనింగ్ ప్రైస్ మైనస్లో ఉంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ మైనస్ ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ కూడా మైనస్లో ఉంటే మనం సేల్కి వెళ్ళాలి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాము. ఇంకా వేరే డిఫరెంట్ స్క్రిప్ట్స్ మనం తీసుకొని వాటిని ఎలా అప్లై చేయాలి, ఎలా చూడాలి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా మనము చూస్తాము. కాబట్టి ఈ వీడియోను కంప్లీట్గా వాచ్ చేయండి. ప్లస్ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ కో ట్రేడర్స్కి అందరికి కూడా ఈ వీడియోను ప్రజెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇండిపెండెంట్గా స్టాక్ను ట్రేడ్ చేసుకోవడానికి, డెసిషన్ తీసుకోవడానికి మీకు అవుతుంది. మనం ఇప్పుడు NSE ఇండియాకి వెళ్ళి కొన్ని స్టాక్స్ డేటాను తీసుకొని అక్కడ మనం అనాలిసిస్ అనేది చేద్దాము. NSEindia.com మనం NSEindia.com ఓపెన్ చేసాము. మనం ఆల్రెడీ ICICI బ్యాంక్ చూసాము. ఇక్కడ మనం ఇన్ఫోసిస్ చూద్దాం. ఇన్ఫోసిస్ హిస్టారికల్ ప్రైస్ వెళ్ళినట్లయితే మనం లాస్ట్ 7 days హిస్టారికల్ ప్రైస్ మనం తీసుకున్నాం. ఇక్కడ మనకు 2 days మాత్రమే అవసరము. మనకు ఎక్సెల్ కూడా అవసరం. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రైసెస్ మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటాను. ఇక్కడ మనం ఈక్వల్ టు లాస్ట్ డే క్లోజ్ ప్రైస్ మైనస్ లాస్ట్ డే ఓపెన్ ప్రైస్, ఇది వచ్చేసి మనకు పాజిటివ్ ఫిగర్ అనేది ఇచ్చింది. మీకు డౌట్గా ఉంటే ఇక్కడ మళ్ళీ మనం చూద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నారు ఫార్ములాను. లాస్ట్ డే క్లోజ్ ప్రైస్ మైనస్ లాస్ట్ డే ఓపెన్ ప్రైస్, సేమ్ ఫార్ములా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నారు లాస్ట్ డే క్లోజ్ ప్రైస్ మైనస్ లాస్ట్ డే ఓపెన్ ప్రైస్. ఇక్కడ మనకు 10 పాజిటివ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనం ప్రీవియస్ డే నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ ఈరోజు ఓపెన్ ప్రైస్ చూస్తున్నాం. ఇక్కడ మైనస్ వచ్చింది. ఇది డిఫరెంట్ సిచ్యువేషన్. మనకు ఇది వచ్చేసి ఇక్కడ మనకు పాజిటివ్ ట్రెండ్ అనేది వచ్చింది, ఇక్కడ మనకు నెగిటివ్ ట్రెండ్ అనేది వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది సెల్లింగ్కి వెళ్తారు. సేల్కి వెళ్ళినా కూడా మనము ప్రాఫిట్ వచ్చేదానికి స్కోప్ ఉంది, కానీ 50% ఛాన్సెస్ మాత్రమే ప్రాఫిట్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఇక్కడ చూసినట్లయితే మీరు ఓపెనింగ్ ప్రైస్, లో ప్రైస్ అరౌండ్ 17-18 రూపీస్ డిఫరెన్స్ ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ట్రేడ్ చేయవద్దు. నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఈ స్క్రిప్ట్ ట్రేడ్ చేయవద్దు. ఇది 50-50 ఛాన్సెస్. కొన్నిసార్లు మాత్రమే ఇది వర్కౌట్ అయ్యేదానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు ఇలాంటి సిచ్యువేషన్లో కొద్దిగా అవాయిడ్ చేయండి.
మనము ఇంకా ఒక ఇలాంటి స్టాక్స్ తీసుకొని ఇంకా మనం మన అనాలిసిస్ని చేద్దాం. మనం ఇక్కడ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ని తీసుకున్నాం. నేను ఇక్కడ కొన్ని స్టాక్స్ మాత్రమే తీసుకుంటున్నాను, మీరు మీ ఓన్ స్టాక్స్ తీసుకొని చేయవచ్చు. ఈ స్టాక్స్ నాకు ఫేవరెట్ స్టాక్స్ కాబట్టి నేను ఈ స్టాక్స్ మీదే మీకు చేస్తున్నాను. ఇక్కడ మనం ట్రేడ్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ డే క్లోజ్ ప్రైస్ మైనస్ లాస్ట్ డే ఓపెనింగ్ ప్రైస్. ఇక్కడ -28 వచ్చింది. ఇది పూర్తిగా ఒక నెగిటివ్ ట్రెండ్లో వెళ్తుంది. ఈరోజు చూద్దాం. నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ ఈరోజు ఓపెనింగ్ ప్రైస్. ఈరోజు కూడా ఇది స్టార్టింగ్ నెగిటివ్లో ఉంది, అంటే 5 రూపీస్ నెగిటివ్లో ఇది మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఈరోజు మళ్ళీ కన్ఫామ్గా నెగిటివ్ ట్రెండ్లో వెళ్తుందని ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ ఒకసారి ఫార్ములా చూద్దాం. నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ నిన్నటి ఓపెనింగ్ ప్రైస్, నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ ఈరోజు ఓపెనింగ్ ప్రైస్. రెండు కూడా మైనస్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ సేల్కి వెళ్తాము. మనం ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్లో సేల్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం లో చూడొచ్చు. 31 రూపీస్ మనం గెయిన్ వచ్చేదానికి స్కోప్ ఉంది. 31 రూపీస్ మనం గెయిన్ చేయడానికి ఇక్కడ మాకు స్కోప్ ఉంది. మనం ఇప్పుడు మీరు ఈక్విటీస్లోనే ఎక్కువ చేయండి. మీరు డెరివేటివ్స్లో ఫస్ట్లోనే చేసినట్లయితే మీకు కొంచెం లాస్ వచ్చేదానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు ఈక్విటీస్లో చేసి మీకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ డెరివేటివ్స్లోకి రండి. ఇక్కడ మీరు చూస్తున్నారు లాట్ క్వాంటిటీ 200. ఇప్పుడు 6360. 31 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కాని పని. కాబట్టి మనం మినిమం ఒక 25 రూపీస్ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోగలిగినట్లయితే మనం 5000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. మనం ఇలాగే మనం ఇంకా కొన్ని స్క్రిప్ట్ని తీసుకొని వాటిని కూడా చూద్దాం. ఏమైనా డిఫరెన్స్ ఏమైనా వస్తాయా, అప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, ఎలా తీసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం ఇన్ఫోసిస్ చూసాము, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చూసాము, ఐసిఐసిఐ బ్యాంక్ చూసాము. మనం శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చూద్దాం. ఇది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇక్కడ మనం హిస్టారికల్ ప్రైస్ వెళ్ళి 7 days హిస్టారికల్ ప్రైస్ చేసుకున్నాం. మనకు 2 days మాత్రమే అవసరం కాబట్టి 2 days తీసుకున్నాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ మన ఫార్ములా తెలుసు. నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ నిన్న ఓపెనింగ్ ప్రైస్, మైనస్ అనేది వస్తుంది. నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ ఈరోజు ఓపెనింగ్ ప్రైస్, ఇది కూడా మనకు మైనస్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం బేరిష్ ట్రెండ్ని, అంటే నెగిటివ్ ట్రెండ్లో స్టాక్ అనేది వెళ్తుందని కన్ఫర్మ్ చేయవచ్చు. మనం ఎక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా నెగిటివ్ ట్రెండ్లో స్టాక్ ఉంది, ఇక్కడ కూడా నెగిటివ్ ట్రెండ్లో స్టాక్ వస్తుంది, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఓపెనింగ్ ప్రైస్లో సెల్ చేసి లో ప్రైస్లో కానీ బై చేసినట్లయితే 8.6 రూపీస్ మనం ప్రాఫిట్ చేయడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ట్రెండ్లో వెళ్ళి చూసినట్లయితే డెరివేటివ్స్ సెలెక్ట్ చేసుకొని మీకు లాట్ సైజు 600 ఉంది. మార్కెట్ లాట్ సైజు
600 ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు 5160 రూపీస్ మన ప్రాఫిట్ ఉంది. ఇక్కడ మనం 8 రూపీస్ లేకుండా కనీసం 5 రూపీస్ మనం బుక్ చేసుకోగలిగినట్లయితే మనకు 3000 ప్రాఫిట్ వస్తుంది. టోటల్ 8 రూపీస్ను ప్రాఫిట్ బుక్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయం. కాబట్టి అట్లీస్ట్ మనము 5 రూపీస్ బుక్ చేసుకోగలిగితే మనం మంచి ప్రాఫిట్ని బుక్ చేసుకోవచ్చు. మనం ఇంకా కొన్ని స్క్రిప్ట్ తీసుకొని మనం చూద్దాం. ఇక్కడ ఏసీసీ లిమిటెడ్ స్టాక్ చూద్దాం. మీరు ఏ స్టాక్ అయినా సరే అప్లై చేసి చూడొచ్చు. ఈ స్టాకు అనేది లేదు. నాకు ఏవైతే గుర్తున్నాయో ఆ స్క్రిప్ట్ నేను చూస్తున్నాను. ఇక్కడ నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ నిన్నటి ఓపెనింగ్ ప్రైస్ చూస్తే పాజిటివ్ ట్రెండ్ ఉంది. మళ్ళీ ఇక్కడ నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ చూస్తే ఇక్కడ నెగిటివ్ ట్రెండ్ వచ్చింది. మీరు చూడొచ్చు, ఇది ఒకటి పాజిటివ్ ట్రెండ్ ఉంది, ఒకటి నెగిటివ్ ట్రెండ్ వెళ్తుంది. కాబట్టి ఇలాంటి స్క్రిప్ట్స్ను ఇన్ కేస్ మీరు సెల్ చేసినట్లయితే ఈ స్క్రిప్ట్, ఈ ట్రెండ్ స్క్రిప్ట్ మీరు సెల్ చేసినట్టుగా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ చూడొచ్చు 1300, ఇక్కడ చూస్తే 1295 అంటే 5 రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంది. 5 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేయవచ్చు. కానీ నా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఇలాంటి స్క్రిప్ట్స్ మీరు ట్రేడ్ చేయవద్దు. దయచేసి ఇలాంటి స్క్రిప్ట్ని ఒమిట్ చేయండి. ఆ రోజుకి మీకు పర్ఫెక్ట్ బై సిగ్నల్ కానీ పర్ఫెక్ట్ సెల్ సిగ్నల్ కానీ వచ్చే వరకు వీటిని అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనము SBIN స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకసారి చూద్దాం. నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ ఓపెనింగ్ ప్రైస్, నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ ఈరోజు ఓపెనింగ్ ప్రైస్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి రెండు కూడా మైనస్ ట్రెండ్ వెళ్తుంది. ఇది పూర్తి మైనస్ ట్రెండ్లో వెళ్ళింది. ఇక్కడ వచ్చేసి -1 చూపిస్తుంది. మైనస్ ట్రెండ్లో ఉందని మనకు కన్ఫర్మ్ అయింది. ఇక్కడ మీరు సేల్ చేసినట్లయితే ఓపెనింగ్ ప్రైస్లో సేల్ చేసినట్లయితే ఇక్కడ 2 రూపీస్ బుక్ చేసుకున్నాను స్కోప్ ఉంది. మీరు SBIN స్టాక్ సైజ్ చూసినట్లయితే మీకు లాట్ సైజ్ 3000 ఉంది. మార్కెట్ లాట్ ఉంది 3000 ఉంది. ఇది వచ్చేసి 6000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 2 రూపీస్ మనం బుక్ చేసుకోలేకపోయినప్పటికీ కనీసం 1 రూపీ బుక్ చేస్తే మనకు 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేదానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు ఈ స్ట్రాటజీని పూర్తిగా ఎండ్ టు ఎండ్ అర్థం చేసుకోండి, పేపర్ వర్క్ చేయండి. మీకు అక్కడ మంచి రిజల్ట్ కనిపించినట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఈ స్ట్రాటజీ నన్ను ఫెయిల్ అవుతున్నట్లయితే నాకు ఈమెయిల్ చేయండి. ఓకేనా? ఇంకా ఇలాంటి వీడియోస్, చాలా వీడియోస్ నేను రిలీజ్ చేయబోతున్నాను, టెక్నికల్ వీడియోస్. కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నట్లయితే నేను చేసేదానికి అవుతుంది, ఈ ఛానల్లో ఎక్కువ వీడియోలు చేసేదానికి అవుతుంది. లేకుంటే ఎండ్ ఆడియన్స్ అనేది లేనప్పుడు నేను ఈ ఛానల్ను రన్ చేయడం అనేది వేస్ట్. కాబట్టి నేను ఎక్కువ వీడియోస్ చేయలేను. ఈ ఛానల్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చినట్లయితే ఎక్కువ వీడియోస్ చేసి మీకు టెక్నికల్గా నాలెడ్జ్ అనేది షేర్ చేయడానికి అవుతుంది. ఇంకా మీరందో